అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకొని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో అమలు చేయాలి అని మాదిగ హక్కుల దండోర అధ్యక్షుడు కొంగారి శంకర్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంగిరి శంకర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు కొనసాగే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. డాక్టర్ ఆర్థిక నిపుణుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఆర్ట్స్ కళాశాల వేదికగా మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సాధించిన గొప్ప గొప్ప ఆశయాలు అందులో ఒకటి అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అదే రాష్ట్రము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఇంప్లిమెంట్ చేయవలసిన అంబేద్కర్ ఆశయాలని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఉన్నాయో కనీసం ఒక్క బిల్లు కూడా రిలీజ్ చేయకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళను వివక్షత చూపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మహనీయుల ఉత్సవాలని చెప్తున్నారు. మహనీయుల ఉత్సవాలు జరుపుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనే